నమస్తే. రాజకీయం, సినిమా, గమ్మతి ఇచ్చంత్రాలు, వైరల్ అవుతున్న వీడియోలు, తీరు వార్తలతో మన మైక్ ముచ్చలు తయారుగున్నాయి. చెల్ల సుషేద్దాం పాండ్రి. అంతకంటే మొదలు హెడ్లైన్స్. బండి భగీరథ్ కు మధ్యంతర బెయిలు, ఈ సర్కార్ ఫ్లాప్ అయిందంటుర్రు జనాలు. సీఎం సభ కోసం ఎర్రటెండల పిల్లలకి నరకం, అయ్యో పాపం అనుకుంటా జాలి పడుతుంది లోకం. మాటలల్ల పెట్టి మాయం చేసిండు పుస్తకతాడు, జనాలకు దొరికి తన్నులు తిన్నాడు దొంగగాడు. ఓ పార్టీ మీటింగో భారీ సభనో పెడితే కండవలేసుకున్న కార్యకర్తలు పార్టీ కోసం పగబట్టినట్టు పనిచేసుకుంటా కష్టపడి క్యాడర్ వచ్చి ఎండ వాన చలి అని లెక్క చేయకుండా నీళ్లు కూడా తాగకుండా నిలబడ్డారంటే సరే, కానీ చదువుకున్న పిల్లలని మాడు వాళ్ళగా ఎండలల్లా కష్టపెట్టుడు కరెక్టేనా చెప్పుండ్రి? పాపం ఇంత గోసపడ్డరేమో పోరలు. హామీలు అమలు చేయకుండా 6 గ్యారంటీలు అత్తా పత్తా లేకుండా ఓటేసిన జనాలను ఓ రేంజ్ల సతాయిస్తురని మోస్తున్న బదనాం చాలతలేదు అనుకున్నారో ఏమో గానీ కాంగ్రెస్ వాళ్ళు పిల్లలకి ఎండల సుక్కలు చూయించిరన్న కొత్త బదనాం కూడా నెత్తికెత్తుకున్నారు పాపం. నేను ఎల్బీ స్టేడియంలో యంగ్ ఇండియా స్కూల్ సభ పేరు మీద మీటింగ్ పెడితే ఆడికి సీఎం సార్ వస్తుందని ఆడికి 7-7 బడి పిల్లల్ని పట్టుకొచ్చిరు. ఇట్లా ఆడ సీఎం వచ్చేదాకా పాపం ఫ్యాన్లు సక్కలేక గాలి రాక ఉక్కపోతలతో సుక్కలు చూసిరు పాపం పిల్లలు. అసలు సభకి పిల్లలు పట్టుకొచ్చుడు ఎందుకు తెచ్చిరు సరే, కనీసం సౌలతులను సక్క చేయకుండా ఎందుకు ఇట్లా సతాయించుడు? బయట ఎండలు ఎట్లున్నాయి ఏం కథ? ఇండ్ల ఏసీలు కూలర్లు వేసుకున్నా కానీ పానం ఆయిపాయ ఎత్తున్నది. అసొంటిది గంత ఎర్రటెండలా స్కూల్ పిల్లల్ని ఇబ్బంది పెట్టడం అవసరమా సారు అని అనుకుంటా ఈ వీడియోలను సోషల్ మీడియాలో చూసిన జనాలు కామెంట్లు వేస్తున్నారు. పరేడ్ గ్రౌండ్స్ లో రాష్ట్ర అవతరణ దినోత్సవం సంబరాల కారణేమో ఎండ కొడుతుందని స్పీచ్ మధ్యలోనే ఆపేసి వెళ్ళిపోతురు కదా రేవంత్ సారు. మరి అప్పుడు మీకు ఎండ కొట్టింది సరే, మరి ఇప్పుడు పిల్లలకు కొట్టలేదా ఎండ అని అనుకుంటా కౌంటర్లు వేస్తారు ఇంకొందరు. కొత్త పథకాలు మెచ్చుకునే పనితీరుతోని పబ్లిక్ లో పతార పెంచుకోకపోయినా పర్వాలేదు కానీ ఇసొంటి చేసి ఇంకింత పతార పల్సా చేసుకునే పనులు చేసుకోకూరు జరా అని అనుకుంటా కట్టర్ కాంగ్రెస్ కార్యకర్తలు అనుకోబట్టిరట. ఏమో పోరి విద్యాశాఖ కూడా ఆయన తానే పెట్టుకున్న సీఎం సార్ ఇసొంటి ముచ్చట్ల మీద ఏం చెప్తారో ఏం కథనాయిగా. చట్టం ఎవ్వరికి సుట్టం కాదు, సెలబ్రిటీలకైనా కామన్ పబ్లిక్ అయినా అందరికి ఒకటే. ఆ ముచ్చట ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కేసు వేయంగా మళ్ళోసారి నొస్తుంది. రూల్స్ అందరికి ఒకటే అని నిరూపించేటట్టు ఇదివరకే ఓ రోజు జైల్లో కూడా ఉండవలసి వచ్చింది బన్నీ. ఇప్పుడు ఇగో ఇట్లా కోర్టుకు రావాల్సిందే అని ఆర్డర్ వచ్చే వరకల్లా ఈ కేసులో కొత్త వార్తలు గీ తీర్లీని వస్తున్నాయి. ఇప్పుడు తగ్గేదేలే అన్న పుష్ప డైలాగ్నే మళ్ళా అల్లు అర్జున్ కే చెప్పుకుంటా రూల్స్ ముచ్చట్ల మేం కూడా తగ్గేదేలే, సప్పుడు చేయక కోర్టుకు రావయ్యా అని ఆర్డర్లు వచ్చినాయట. అసలు ముచ్చట ఏంటిదంటే పుష్ప 2 సినిమా రిలీజ్ అప్పుడు ఆర్టీసీ క్రాస్ రోడ్లున్న సంధ్య థియేటర్ కాడ తొక్కిస్లాట్ అయిన కేసులో అల్లు అర్జున్ మీద కేసు పడి అరెస్ట్ అయ్యి ఆఖరికి ఓ రోజు జైల్లో కూడా ఉండి బయటకు వచ్చిండు. ఆ కేసు విచారణ ఈ సోమవారం నాడు ఉంటది, మీరంతా రావాలని నాంపల్లి కోర్టు ఆ కేసుల నిందితులుగా ఉన్న 19 మందికి సమన్లు జారీ చేసింది. అల్లు అర్జున్ నాకు ముంబైలో మూవీ షూటింగ్ ఉంది కాబట్టి ఆన్లైన్ విచారణకు హాజరైతా అని అల్లు అర్జున్ అడిగితే కోర్టు కొట్టేసిందట. అవన్నీ కుదిరాయి, ఆన్లైన్ విచారణ కుదరది, అల్లు అర్జున్ కోర్టుకు రావాల్సిందని గట్టిగా చెప్పిందట కోర్టు. దాంతో సోమవారం నాడు ఐకాన్ స్టార్ అన్ని షూటింగ్లు మీటింగ్లు పక్కన పెట్టుకుని పక్క హాజరేసుకోవాల్సింది. కానీ పుష్ప సినిమాతోని నేషనల్ ప్రెస్ కమ్మాయించుకునుడే కాకుండా కేసులు కూడా ఎన్కేసుకోవాల్సి వచ్చింది అల్లు అర్జున్. ఇప్పుడు సోమవారం నాడు హాజరు పడాలనే వరకల్లా ఎన్ని వాయిదాలు పడుతుందో ఎన్నటికి ఏం తేలుతుందో అని అల్లు ఫ్యాన్స్ అంతా ఆగమైతుర్రు. ఇంకో దిక్కు ఈ కేసు ముచ్చట్లింటున్న తెలంగాణ పబ్లిక్ ఉండి అంత పెద్ద పాన్ ఇండియా స్టార్ నే ఆలస్యం చేయకుండా అరెస్ట్ చేసి లోపటేసిరు కదా, మరి పోక్సో కేసులో మాత్రం ఓ నిందితుడిని పట్టుకునే తందుకు ఎందుకు 9 రోజులు దొరకలేదు అనుకుంటా ఆలస్యం చేసిర్రు? చట్టం అందరికి సమానమే అన్నప్పుడు లీడర్ల కొడుకులకి, సినిమా స్టార్లకు, కామన్ పబ్లిక్ కు అందరికి ఒకటే కదా అనుకుంటా కామెంట్లు వేస్తున్నారు సోషల్ మీడియాలో. చూడాలిగా సోమవారం నాడు అల్లు అర్జున్ కేసులో కోర్టు ఏం చెప్తుంది ఏం కథ అనేది. నాకు ఇంకా 25 ఏళ్ళే నిండలేవు కానీ జర్ర ఏదైనా పని చేస్తే చాలు ఇప్పటి సందే పిక్కలు గుంజుతాయి, కాలు వీక్తాయి, చేతులు నొస్తాయి. కానీ మా అమ్మమ్మ రికాం లేకుంటే ఏదో ఒక పని సగబెడతానే ఉంటది. నీ అబ్బాయి ముసలిదాన్ని గింత బలం ఎక్కడికి వెళ్ళి వచ్చిందా అనుకుంటుంటే, కానీ అప్పటోళ్ళంతా అంత గట్టిపిండాలే అబ్బా అని చూస్తే తెలిసింది. ఇవాళ రేపు 30 ఏళ్ళు దాటితే చాలు 30 రకాల నొప్పులతోని మూలుగుతా ఉంటారు కదా. కానీ ఒగిటోళ్ళుకేవి అబ్బరా కొడుక దమ్ము తీసుకోకుండా దుంక పట్టిరు కదా బామలు. సారీ ఎనర్జెటిక్ లేడీస్ మరి ఇప్పటి పోరలకు పోటీగా దుంకుతుర్రు. అయినా కూడా ఆయాసం దమ్మును దరిదాపులలో కూడా రాణిస్తలేరు అవ్వలు. మళ్ళా వీళ్ళంతా పిల్లలతోని మన్మళ్ళు మన్మరాళ్లతోని కలిసి మెలిసి హాయిగా బతికేటోళ్ళు కూడా కాదు పాపం. వీళ్ళని చూసుకున్నాడు బరువయ్యి బుక్కెడు బువ్వ పెట్టలేక తీసుకుపోయి వృద్ధాశ్రమంలో అడేసిన వాళ్ళంతా ఇక అందరు ఒకటై
ఖాళీగా ఉన్నప్పుడు ఇట్లా ఆడుతూ పాడుతూ హాయిగా కడమ జిందగీని ఎంజాయ్ చేస్తుర్రు. ఇగో ఈడ స్టేజ్ మీద పడుసు పోరలతోని సమానంగా ఆడుతున్నామే ఈల దోస్తేనట. 70 ఏండ్లు నిండినా కూడా డోంట్ కేర్ అన్నట్టు విశాఖలైన ఫిట్ ఇండియా ప్రోగ్రామ్ లో ఆడి వారేవా అనిపించింది అందరి నోటితోని. ఈ వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో తిరుగుడుతోని ఎంతైనా ఆపటోళ్ళ తిండి బలంగా అవన్నీ వేరే. ఇప్పుడు అంతా అడ్డమైన కల్తీ తిని తిండి 40 ఏండ్లకే నలుగురు మోసుకుపోయే కథ అవుతుంది. ఏజ్ ఈజ్ జస్ట్ ఏ నంబర్ అనేది వీళ్ళని చూస్తే నిజం అనిపిస్తుంది అని మాట్లాడుకోవట్టిర్రు. మరి ఈ బామ్మల డ్యాన్స్ మీకు ఎట్లా అనిపించింది? మీ ఇళ్లలో కూడా ఏజ్ మీద పడ్డా కొద్దీ వయసు పోరలకు సమానంగా పనిచేసేటోళ్ళు ఎవరన్నా ఉన్నారా? కామెంట్ చేయండి. మనుషుల రూపురేఖలు చూసి ఎట్లాంటోడు మంచోడా షెడ్డోడా అనేది చెప్పలేం. పాత సినిమాలలో చూపెట్టినట్టు దొంగలు ముఖానికి ఇంత పెద్ద మచ్చ పెట్టుకొని గీతల టీషర్ట్ వేసుకొని ముంగట్టుకొస్తే గుర్తుపట్టేటట్టు లేరు దొంగలు. అవును, నీ పక్కకే ఉండొచ్చు, మంచోని తిరిగి మాట్లాడొచ్చు, కాసేపటికి అన్ని కాల్ చేసి పరారు కావచ్చు. ఇగో గీ అక్క కూడా ఆదమర్చి ఉన్నందుకు ఏమైందో చూడండి. కర్రె అంగి చేతుల చెల్లు పట్టుకొని మస్తు మంచోని తీరుగా అత్తర్ పౌడర్లు అమ్మే కాస్మెటిక్స్ దుకాణంలో బాగా గిరాకీ చేసేటం తీరుగా నమ్మిచ్చున్న ఈ బద్మాష్ గాడు చిన్నోడు కాదు. చేతిలో ఓ వస్తువు పట్టుకొని ఫోన్ లో మాట్లాడుతున్నట్టు ఆస్కార్ లెవెల్లో యాక్టింగ్ చేస్తున్నాడు. పాపం మన ఓవర్ యాక్షన్ ఓరగంట కూడా కనిపెట్టలేకపోయింది ఆ షాపులు ఉన్న అక్క. అదెంత ఇదెంత దాని ధరెంత అని అడుక్కుంటా నమ్మవల్కి మెడలున్న పుస్తలు తాడు పుట్టుకున్న దెంపుకొని అవతల పడ్డాడు. ఇంకేమున్నది లబో దిబోమని మొత్తుకున్నాడు తప్ప అక్కకి ఇంకో దిక్కు లేకుండా అయింది. వామ్మో వామ్మో నా సొమ్ములే నా బంగారమే అని లబలబ మొత్తుకొని లొల్లి చేసే వరకు చుట్టుపక్కల పబ్లిక్ చూసి ఆ దొంగని ఎంబటి పడ్డారట. చాలా దూరం ఉరికినాక పబ్లిక్ చేతికి దొరికిండట. ఇక వాళ్ళు తగుకుంటారా మంచిగానే మహిళా పోలు తీసి పోలీసులకు అప్పచెప్పిండ్రట. హైదరాబాద్ లో ఉన్న ఉప్పల్ ఏరియాలో జరిగిందట ఇది. ఏ కొద్దిగా తక్కువ 4 తులాలు ఉన్నదట ఆ బంగారము. అట్లా జరిగే వరకు పానం పోయి పానం వచ్చినట్టు అయింది కావచ్చు ఆ అక్కకు. పోలీసులు పోర్క ఎంక్వైరీ చేసి దొంగని కథ తెలుసుకుంటే కామారెడ్డి జిల్లా సదాశివనగర్ మండలం యాచారం ఊరు బానోత్ శ్రీనివాస్ అందేలిందట. చూడుండ్రి ఎసోంటి మనుషులు తయారైతున్నారు. కండ్లు మూసి తెరిచే లోపట్నే కాసులు మాయం చేస్తున్నారు. చింతాకు మందం కూడా భయం లేకుండా అవుతున్నారు జనాలు. 4 తులాల బంగారం అంటే ఈ కాలంలో 6 లక్షలు విలువ చేస్తది. ఒకవేళ తప్పించుకొని పోతే ఈ అక్క ఎంత ఏడ్చునో ఏమో కదా. ఓసార్లు పోలీసార్లు ఇంకోసారి ఇసొంటి ఆలోచన ఎవ్వలకు రాకుండా మంచి ట్రీట్మెంట్ ఇయ్యండ్రు సారు. లేకుంటే జనాలు మంగళ సూత్రాలు ఎప్పుడు మాయమైతాయో తెలియక భయపడే కథ అవుతుంది. మొరగని కుక్క లేదు, విమర్శించని నోరు లేదు, ఈ రెండు లేని ఊరు లేదు అని సూపర్ స్టార్ రజనీకాంత్ చెప్పినట్టు సోషల్ మీడియాల సోడిగాళ్ళు చిల్లరగాళ్ళు మస్తు తయారైనరు. విమర్శించుడంటే దానికో అర్థం హుందాతనం ఉండాలి. అంతేగాని నోరున్నది కదా అని, చేతిలో సెల్ ఫోన్ ఉన్నది కదా అని, కంప్యూటర్లో వాడుకునేంత నెట్ ఉన్నది కదా అని ఎట్లా పడితే అట్లా ట్రోల్స్ చేస్తే ఎట్లా? కొంతమంది బడివే బద్మేష్ గాళ్ళు ఆడోళ్ళని చిడాయించుడే గొప్ప పని అన్నట్టు చీడ పురుగుల తీరుగా చేస్తుర్రు. అందుకే ఆ బడివే వాళ్ళ బాధితులంతా వాళ్ళ గోడు నిలబోసుకుంటారు. ఊరి మీద పడి తిరిగే ఉద్దరగాళ్ళు ఉండేది ఒకప్పుడు. కానీ ఇప్పుడు వాళ్ళల్లో కొందరే సోషల్ మీడియాలో సొర్రబడి మా అంత ఫాల్తుగా లేరన్నట్టు పబ్లిసిటీ ఇచ్చుకుంటారు. ఈ నడుమ విప్లవశ్రీ అనే ఓ లేడీ జర్నలిస్ట్ మార్ఫింగ్ ఫోటోలు సోషల్ మీడియాలో పెట్టి బద్మాష్ రాతలు రాసుకుంటా ట్రోల్ చేసిర్రు. అట్లా చేసిన వాళ్ళకు ఓ లైన్ ఉండదు, లక్ష్యం ఉండదు, ఓ సిద్ధాంతము చీపురు కట్ట కత్తి నెత్తి ఏముండదు. ఆడవిలను బూతులు తిట్టాలి, సగం సగం బట్టలు వేసుకున్నట్టు మార్ఫింగ్లు చేయాలి, సునకానందం పొందాలి, అంతే తప్ప ఇంకోటి ఏం లేదు. ఏమన్నా అంటే సనాతన ధర్మం పేరు చెప్పుకోవాలి, మతాన్ని అడ్డం పెట్టుకోవాలి, ఆచారాలు కట్టుబాట్లను మూసుగేసుకోవాలి. అట్లా చేసినందుకే మహిళా జర్నలిస్టులు నిజాన్ని జంకు బొంకు లేకుండా చెప్పే జర్నలిస్టులు అంతా కలిసి ప్రెస్ క్లబ్ లా గబ్బుగాళ్ళ గురించి మాట్లాడారు. విప్లవశ్రీకి అండగా నిలబడ్డారు. వాడి సోడిగాళ్ళారా, ఓ ఆడవిళ్ళ బట్టలు ఉడదీసుండే నారం ఈ సనాతన ధర్మం అంటే, నోటితో చెప్పలేని బూతులు తిట్టుడే నారం ఈ జాతి నీతి. ద్రౌపది చీర గుంజినందుకే కౌరవులు నాశనం అయ్యారు. సీతను ఎత్తుకపోయినందుకు రావణాసురుడు కుక్క సాగు చచ్చిండు. పురాణాల్లో ఆడవులను ఆగం చేసిన వాళ్ళు ఎంత టోలైనా ముఖం మీద ఉంచుకున్నోలే, జనం చేత షీ కొట్టించుకున్నోలే. అందుకే మన భారతదేశంలో ఆడోళ్లను గొప్ప గౌరవిస్తాము, ఈ దేశాన్ని అమ్మతోని పోలుస్తాము, ఆడోళ్లను శక్తి స్వరూపిణి అంటాము. అసొంటి దేశంలో పుట్టిన వాళ్ళు కొంతమంది బద్మాషగాళ్ళు తిక్కెబడవేగాళ్ళు విప్లవశ్రీ అసొంటి జర్నలిస్టులను టార్గెట్ చేస్తున్నారు. కానీ ఎవరు ఎసొంటి ట్రోలింగ్స్ చేసినా, ఎన్ని ఫాల్తు కామెంట్లు పెట్టినా తప్పును తప్పనకుంటూ ఉండను, అన్యాయాన్ని ప్రశ్నించకుండా ఉండనని బల్ల గుద్ది చెప్తున్నది విప్లవశ్రీ. ఇసొంటోళ్లకు అండగా నిలబడాలి, ధైర్యాన్ని చెప్పాలి, మీకు మేమున్నామని భరోసా ఇవ్వాలి. ఏనుగు పోతుంటే కుక్కలు ఎన్నో మురుగుతాయి పట్టించుకోవద్దని చెప్పాలి. ఇంకింత గట్టిగా నిలబడేటట్టు చేయాలి. ఈ దేశ చరిత్రలో ఆడోళ్ళను అవమానం పాలు చేసిన వాళ్ళు పుట్టగతులు లేకుండా పోయారని యాద్ చేయాలి. పోలీసులు కూడా ఈ ట్రోలింగ్ అలా తోలు తీసే పని చేయాలి. లేకుంటే ఇది విషవృక్షం అయ్యి సమాజాన్ని సర్వనాశనం చేస్తుంది అనేది మరవద్దు. మరి బండి భగీరథ్ కు బెయిల్ దొరికి జైలుకెళ్ళి బయటికి కూడా వచ్చిండి అలా. హాగో అప్పుడే బెయిల్ వచ్చిందా, పోక్సో కేసులో ఛాన్సే లేదన్నారు కదా అని అంటే మొత్తం కాదు, 5 రోజుల మందమే బెయిల్ ఇచ్చిర్రు. అట్లెందుకనంటే ముచ్చట పురా మా వాళ్ళు చెప్తారు.
పోక్సో కేసు మీదేసుకొని పొట్టు తిట్టించుకున్న బండి భగీరథ్కు మేడ్చల్ మల్కాజ్గిరి కోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. ఈ నెల 26వ తారీఖు దాకా వారం రోజులు బెయిల్ ఇస్తున్నట్టు చెప్పింది కోర్టు. అయితే కండిషన్లను ఖచ్చితంగా పాటియాలని రూల్ కూడా పెట్టిందట. పోక్సో కేసులో పేరెక్కించుకొని 9 రోజులు జాడపత్త లేకుంటున్న బండి భగీరథ్ను పేట్ బషీరాబాద్ పోలీసులు మే 16 తారీఖు నాడు అరెస్ట్ చేసి కోర్టుకు అప్పచెప్పిన ముచ్చట తెలిసిందే. అటు ఇంకా రిమాండ్కు పట్టుకపోయి కేసు దర్యాప్తు చేసే పనులు పడ్డారు పోలీసులు. ఇక అప్పటి సంది చెర్లపల్లి సెంట్రల్ జైలునే ఉన్నాడు భగీరథ్. అయితే ఇంజనీరింగ్ పరీక్షలు రాసేందుకు మధ్యంతర బెయిల్ ఇవ్వాలని భగీరథ్ తరపు లాయర్ కోర్టును అడిగారు. దాంతో అన్ని నడుచుకున్న కోర్టు వారం దాకా బెయిల్ ఇచ్చింది. దాంతో చెర్లపల్లి జైలుకి వెళ్లి రిలీజ్ అయ్యి ఇంటికి వచ్చింది ఇవాళ. ఇక బెయిల్ రూల్ ప్రకారం ఈ నెల 25వ తారీఖు నాడు పొద్దుగాల 11 గంటలకు మళ్ళా కోర్టులో లొంగిపోవాలి. ఇప్పటికే రెగ్యులర్ బెయిల్ కోసం వేసిన 3 బెయిల్ పిటిషన్లను కొట్టేసింది కోర్టు. కానీ ఇప్పుడు విద్యా భవిష్యత్తు ఇంజనీరింగ్ పరీక్షలు అని చెప్పి మధ్యంతర బెయిల్ తెప్పించుకున్నారు. ఇక ఈ బెయిల్ ముచ్చట తెలిసి సర్కార్ తీరు మీద మస్తు రకాలుగా మాట్లాడుతున్నారు మందంతా. ఏదేమైనా బయటకు వచ్చే ముచ్చటే లేదన్నట్టు మాట్లాడి ఇప్పుడు మళ్ళా మధ్యంతర బెయిల్ వచ్చేటట్టు చేసిరంటే రేపు బెయిల్ కూడా వచ్చి పురాగా బయట తిరిగేటట్టు కూడా చేసి కొన్ని వదిలి ఇట్టనే హంగామా చేసి జనాలు పురాగా మర్చిపోయినాక బయటికి తెస్తారు. నిజుల్యం మనం జనాలు అనుకునే మాటలు నిజం చేస్తారా ఏంది ఆయనత అని అనుకుంటా సోషల్ మీడియాలో ఇంకొందరు రాస్తారు గట్టిగానే. ఈ ముచ్చట్ల సర్కార్ ఫ్లాప్ అయినట్టే అని కొందరు గట్టిగా నడుచుకుంటున్నారు. మరి వచ్చే రోజుల్లో ఈ కేసు బెయిల్ ముచ్చట్ల ఆఖరికి ఏం తేలుతుంది ఏందనేది చూడాలి. ఇక సుశీరానులా నేను పట్టుకొచ్చిన ముచ్చట్లు ఎట్లున్నాయో ఇంకిన్ని ముచ్చట్లతో మళ్ళీ కలుద్దాం. అప్పటిదాకా చూస్తూనే ఉండరు మన మైక్ టీవీ ముచ్చట్లు.